రైట్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల వడపోత కార్యక్రమం అయితే కొనసాగుతోందని చెప్పుకోవచ్చు. పలువురు ఎమ్మెల్యేలకు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపొచ్చినట్లుగా తెలుస్తోంది. వారంతా కూడా క్యాంప్ ఆఫీస్ కి చేరుకుంటూ ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రెహానా మనకు అందిస్తారు. రెహానా, అంటే ఒక 30% వరకు మార్పులు చేర్పులు జరగొచ్చని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ పర్సంటేజ్ ఏమైనా పెరుగుతుందా? చాలా మంది ఎమ్మెల్యేల అభ్యర్థుల మార్పులకు సంబంధించి క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అక్షయ, వైసీపీ మూడో జాబితాకు సిద్ధం చేస్తుంది. దీనికి సంబంధించిన కసరత్తు కొనసాగుతుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఇప్పటికే సీఎంఓ నుంచి పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్లు వెళ్లినట్టుగా సమాచారం అందుతుంది. మాజీ మంత్రి బాలినేని ఒంగోలు నుంచి బయలుదేరారు. ఆయన ఈ మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో సీఎంఓకి వచ్చి కలవనున్నారు. అదేవిధంగా ఒంగోలు కేవలం ఆయన స్థానానికి సంబంధించి కూడా ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాలకు సంబంధించిన కొన్ని ఇంకా నియోజకవర్గాల్లో సమన్వయ కసరత్తుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సో ఇలాంటి సెగ్మెంట్ల మీద ఆయనతో మాట్లాడము, అదేవిధంగా ఇతర ఈక్వేషన్స్ సంబంధించి కూడా బాలినేనితో చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక మరోవైపు చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఆయనకు కూడా పిలుపు వచ్చింది. అక్కడ సెగ్మెంట్ లో మార్పులకు సంబంధించి కసరత్తు జరుగుతుంది. మరోవైపు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కూడా ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. చింతలపూడిలో ఎలిజాకు బదులుగా ప్రత్యామ్నాయాన్ని వైసీపీ ఆలోచిస్తుంది. అయితే తనకు అది మరొకసారి అవకాశం ఇవ్వాలని ఎలిజా కోరుతా ఉన్నారు. అదేవిధంగా పలు సెగ్మెంట్లకు సంబంధించి కొంత స్పష్టత వచ్చినట్టుగా అర్థమవుతా ఉంది. విశాఖ లోక్సభ నుంచి బొత్స ఝాన్సీని బరిలో పెట్టే అవకాశాలు ఉన్నాయనేది ప్రచారం జరుగుతుంది. అటువైపు మంత్రి గుడివాడ అమర్నాథ్ పెందుర్తి నుంచి బరిలో పెడతారని ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు పలు నియోజకవర్గాలు, అటువైపు అసెంబ్లీ, అదేవిధంగా ఎంపీ స్థానాలకు సంబంధించి ఆయా నాయకులతోటి పిలిచి మాట్లాడుతా ఉన్నారు. అక్షయ.